హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే దానికి వెంటనే మీ డాక్టర్ మీకు రూట్ కెనాల్ చేయించుకోవాలని చెప్తున్నారా? ఆ రూట్ కెనాల్ చేయించుకోవడం మీకు భయం కానీ లేదంటే అది వద్దనేసి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి డీటెయిల్గా తెలుసుకోవడానికి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. అసలు ఈ రూట్ కెనాల్ అంటే ఏంటి? మీకు ఏదైనా పన్ను నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి వచ్చిన పన్ను మనం కాపాడుకునే స్థితిలో ఉంటే అందులో పాడైపోయిన పుచ్చిపోయిన నరం ఏదైతే ఉందో అది నీట్గా క్లీన్ చేసి బయటికి తీసేసి మళ్ళీ తిరిగి ఆ గ్యాప్ని మనం నీట్గా ఫిల్ చేసుకొని సిమెంట్ పెట్టేసుకోవడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత స్మూత్ అండ్ హ్యాపీగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మనం లోకల్ అనస్థీషియా అంటే మత్తు ఇచ్చి చేస్తాం కాబట్టి ఎటువంటి నొప్పి కూడా ఉండదు. కానీ కొంతమందికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ట్రీట్మెంట్ చేసేటప్పుడు చూసినా లేదా నీడిల్ ఫోబియా ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెనకడుగు వేసి అశ్రద్ధ చేస్తుంటారు. అలాంటి టైంలో మీరు పన్ను కోల్పోయే ప్రమాదం చాలా వరకు ఉంది. సో పన్ను కోల్పోయే ప్రమాదమే కదా అని తేలిగ్గా తీసుకొని పన్ను తీర్చేసుకుందాం అనుకుంటే అది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎముకల ద్వారా పక్కన పళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఒకటి కాదు కొన్ని 2-3 పళ్ళు వరకు కోల్పోయే ప్రమాదం ఉంది. అండ్ వీటితో పాటు మనకి దవడ వాచి ఉబ్బిపోవడం, రెండోది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అనేది మన బ్లడ్ ద్వారా ట్రావెల్ చేసి బ్రెయిన్ అండ్ హార్ట్ కూడా రీచ్ అయ్యి అక్కడ వాటి వేరే కాంప్లికేషన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా పాడైపోయి బాగా ఇన్ఫెక్షన్ వచ్చిన పనుని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మీరు వెంటనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే 100% మీరు పన్నును కాపాడుకునేవారు అవుతారు. అండ్ మీరు ఏదైతే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ భయపడి అవాయిడ్ చేసి పన్ను తీయించేసుకుంటారో తర్వాత మీరు అక్కడ పన్ను పెట్టించుకోవాలంటే ఫిక్స్డ్ పద్ధతిలో మనం ఇంప్లాంట్ అనే ఆప్షన్కి వెళ్తే కనుక అది ఆల్మోస్ట్ హైలీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని క్యాప్ పెట్టించుకున్న దాంతో పోలిస్తే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది దాదాపు 3-4 రెట్లు ఎక్కువగా కూడా ఉంటుంది. సో అందుకని మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయకండి. అలాగే అవాయిడ్ చేస్తే కనుక మీరు ఫైనాన్షియల్గా బోత్ హెల్త్ పరంగాను రెండు మీరు కాంప్లికేషన్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పని జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే మీరు మరింత మందికి మనం డెంటల్ అవేర్నెస్ చేరువేలా చేయాలంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయాలి. అప్పుడే మీరు మరింత మందికి అవేర్నెస్ అనేది పెంచిన వారు అవుతారు. థ్యాంక్ యూ.